బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ వేగంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్టానం కీలకంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారికి సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే సువేందు అధికారికే బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకువస్తారా అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా మోహన్ చరణ్ మాజీని పరిశీలకుడిగా పార్టీ అధిష్టానం నియమించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ వ్యూహాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ మదిలో ఎవరి పేరు ఉందన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ భారీగా సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, ఏదైతే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ అయితే ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల వెలువడిన అనంతరం కూడా అక్కడ కేంద్ర పరిశీలకులను పంపించడం, ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నది కూడా దానిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అమిత్ షా తో పాటు అదే విధంగా ఒడిశా ముఖ్యమంత్రి అయిన మోహన్ చరణ్ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరూ పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, అక్కడ స్థానికంగా ఉన్న నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకునేందుకు కేంద్ర పరిశీలకులు అక్కడికి వెళ్లారు. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు దాదాపు 9వ తేదీ అయితే ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేశారని ఆ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినప్పటికీ ఎవరు వస్తారు, ఎవరు ముఖ్యమంత్రిగా చేస్తారనే దానిపైన అక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎవరి పేరు అధికారికంగా ఎవరిని ప్రకటించలేదు. బీజేపీ మొదటి నుంచి చూసుకున్నట్లయితే వారికి ఒక కోణంలో ఆలోచించి ఒకే విధంగా ఆలోచన కాకుండా ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ అంశాలు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఎవరిని ముఖ్యమంత్రి చేస్తే తర్వాత కూడా అక్కడ బీజేపీ బలంగా ఉంటుందనే దాని కోణంలో కూడా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాతే ముఖ్యమంత్రికి ఎంపిక చేస్తారు. అదేవిధంగా అధిష్టానానికి కూడా అనుకూలంగా ఉన్నవారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలము, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఉన్నవారి వారికి ప్రధానంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే సువేందు అధికారికి మొదటిగా ప్రధానంగా కనపడుతుంది. ఆయన్నే ముఖ్యమంత్రి అవుతారని కూడా ఇటు పరిశీలకులు కానీ బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఉన్న నేతలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే గతంలో కూడా ఆయన మమతా బెనర్జీకి సంబంధించి అన్ని ప్రధాన అనుచరులుగా ఉన్నారు. ఆయనతో విభేజించిన తర్వాతనే పశ్చిమ బెంగాల్లో ఆయన బీజేపీలో చేరడం, బీజేపీలో అక్కడ పుంజుకోవడం, అదేవిధంగా ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటూ పశ్చిమ బెంగాల్లో దీదీపై పోరాటం చేయడం వల్ల బీజేపీ అక్కడ విజయం సాధించేందుకు అక్కడ ప్రధానంగా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వారితో పాటు అమిత్ షా, మోదీ ఏదైతే ప్రణాళికతో వాటిని కట్టుదిట్టంగా ఆయన అమలు చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా ఇంకో దానికి సంబంధించి ఆయనకి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం దీదీ కూడా దాదాపు 90 సీట్ల పైగా ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంలో గట్టిగా ఉండాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే కోఆర్డినేషన్ చేస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా అయితే హిందూ ఓటర్లను ఏకీకృతం చేశారో, అదేవిధంగా రాబోయే రోజుల్లో హిందూ ఓట్లని ఏకం చేయడమే ప్రధాన ఎజెండా. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో అమిత్ షా ఏదైతే బెంగాల్ వాళ్ళనే ఇస్తాము, బెంగాల్లో చదువుకున్న వాళ్ళు, బెంగాల్లో పుట్టిన వారికి, అదేవిధంగా ఉన్నత విద్యావంతులకు మాత్రమే బెంగాల్ సీఎం గా పదవి ఇస్తాము అని కూడా ఆయన ఎన్నికల ప్రచారం పదే గుర్తు చేయడం, దానికి సంబంధించి అవన్నీ లక్షణాలు ఉండేది సువేదిద అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు అమిత్ షానే స్వయంగా సువేదు అధికారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం కూడా అమిత్ షా వీళ్ళకి రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా పార్టీ శ్రేణులకు ఒక సూచన చేసినట్టు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా స్వయంగా సువేదు అధికారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడంతో ఆయనే ముఖ్యమంత్రి చేశారన్నదిగా ప్రధాన భావన కనపడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడ ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమీక్ భట్టాచార్య కూడా ఆయన కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా
ఒకవేళ వాళ్ళు కాకుండా మహిళలకు ఎవరికి ఇవ్వాలనే దానిపైన చర్చ జరుగుతుంది. మహిళలకైతే మనం చూసినట్లయితే అగ్నిమిత్ర పాలకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అదేవిధంగా ఫైర్ బ్రాండ్ గా ఆమెకు పేరు ఉంది. మాస్ లీడర్ లేకపోయినప్పటికీ ఆమెకు ఫైర్ బ్రాండ్ గా, అదే విధంగా ఒకవేళ మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయంగా మహిళనే ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉంటే గల ఆమెకి ఆ మిత్ర అగ్నిమిత్ర పాలకే అవకాశం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. లేదా మరోవైపు చూసుకున్నట్టయితే ఆ ఆ, మన ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు సమీక్ భట్టాచార్య, అదే విధంగా ఆ అగ్నిమిత్ర పాలు సువేద అధికారుల ప్రధానంగా ఈ మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు వస్తారు అనేది కూడా, ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు అనేది కూడా ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం అయితే ఒక స్పష్టమైన సందేశాలు ఎవరికి పంపలేదు. రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు లోపల ఒక అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ఎలాంటి అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా దాదాపుగా మొదటి స్థానంలో అయితే సువేద అధికారి మాత్రమే ఉన్నాడు. గత కొన్ని రోజుల్లో కొన్ని దశాబ్దాల కాలంగా మమతా బెనర్జీ పైన పోటీ చేయడము, అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఆమెను ఓడించడం, ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడించడంతో ఆయనకు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదే విధంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో ఆయన విద్యావంతుడుగా ఉన్నాడు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ అక్కడే స్థిరంగా ఉన్నాడు కాబట్టి పశ్చిమ బెంగాల్ ఆయనకు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీదీని రాబోయే రోజుల్లో ఎదుర్కోవాలంటే, దీదీకి పోటీగా ఉండాలంటే సురేందర్ అధికారి కూడా సరైన వ్యక్తి అని కూడా బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మహిళల కోటలో మాత్రం అగ్నిమిత్ర పాలకు వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. లేదంటే వీళ్ళందరూ కాకుండా ఎవరైతే ఆర్ఎస్ఎస్ భావజాలం, అదే విధంగా పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉంటారో, పార్టీ నియమాలను అదే విధంగా సిద్ధాంతాలను తూచే చెప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు అనేది కూడా సస్పెన్షన్ గానే ఇప్పుడు కొనసాగుతుంది. ఎవరికి ఇస్తారు, ఏదైతే ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు ఇస్తారో లేకుంటే మరొకరికి ఇస్తారో అనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఢిల్లీ ముఖ్యమంత్రి గాని, ఒడిశా ముఖ్యమంత్రి, హర్యానా ముఖ్యమంత్రి గాని, త్రిపుర ముఖ్యమంత్రి గాని, ఇలా ఏ రాష్ట్రాలకు సంబంధించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఇలా చూసుకున్నట్టయితే మనకి ఆ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ప్రముఖ బీజేపీ నేతలు ఉన్నా, ప్రముఖ నేతలు ఉన్నా వారందరినీ కాదని కొత్త వ్యక్తులను ఇవ్వడంతో బీజేపీలో అమిత్ షా, అదే విధంగా మోదీ మధ్యలో ఎవరున్నారు, ఏం లేదు, ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంటుంది. ఎవరికి పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి అవకాశం వస్తుందని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 1972 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పశ్చిమ బెంగాల్లో ఇటు రాష్ట్రంలోనూ అదే విధంగా కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం లేదు. అట్లా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగింది. కాబట్టి తొలిసారిగా 1972 తొలిసారిగా ఇప్పటికీ అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇటు కేంద్రాన్ని, అదే విధంగా ప్రాంతీయ పార్టీలో, అదే విధంగా పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు వాటికి అనుకూలంగా ఎవరు పనిచేస్తారు, ఎవరికి అయితే బాగుంటుంది అనేది కూడా అధిష్టానం పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పటికే ఎవరికి ఇవ్వాలనేది కూడా రాష్ట్ర నాయకత్వంతో, అదే విధంగా కేంద్ర నాయకత్వం, కేంద్ర పెద్దలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరు లేదు, ఎవరు అయితే రాష్ట్రంలో పాలన బాగుంటుంది. అదే విధంగా ఏదైతే బెంగాల్ ప్రజలు ఏదైతే బీజేపీ వస్తే ఏ విధంగా డెవలప్ చేస్తారో, డెవలప్మెంట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ ప్రధాన జెండాగా ముందుకెళ్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని సీఎం చేయాలనేది కూడా అమిత్ షా, అదే విధంగా ప్రధానమంత్రి మోడీ వారు ఎవరిని నిర్ణయిస్తే వారికి ఉంటుంది. ఇటు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక సూచన చేసినప్పటికీ మిగతా విషయాల్లో మాత్రం తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి మోడీ, అదే విధంగా అమిత్ షాలదే ఉంటుంది. కాబట్టి రేపు 9వ తేదీ వాళ్ళు ఎవరు ప్రమాణ స్వీకారం చేశారనేది కూడా ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు అయితే బీజేపీ కేంద్ర అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి త్వరలోనే ఈ రేపటి కానీ ఇవాళ కానీ ఒక వ్యక్తి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపైన ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎవరిని ప్రకటిస్తారనేది కూడా మనం రేపటి వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే సడన్ గా అందరిని ఎవరిని కాదని ఎవరు ఊహించని విధంగా కూడా బీజేపీ లో చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇటు అమిత్ షా, అదే విధంగా మోడీ వాళ్ళు ఎవరిని అయితే ముఖ్యమంత్రి అంటారో వారే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఎవరికి అవకాశం వస్తుందన్నది చూడాలి. మొదటిసారిగా
ఆ దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం వారి కళ నెరవేర్చడం, ఆ కళలకు అనుగుణంగా ఎవరు థ్యాంక్ యూ దానికి రామకృష్ణ. ప్రధానంగా ఉంటారని అది చూడాల్సింది రైట్ వైశాలి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.